హలో అండి, ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నానండి. ఎక్కువ మసాలాలేమీ వేయకుండా ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా రైస్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం కట్ చేసి వేసి, ఒక ఉల్లిపాయ 5 పచ్చిమిర్చి వేసి సన్నగా తరిగి వేశాను. వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఆ తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న పుదీనాను కూడా వేసి వేగనివ్వాలి. ఈ పుదీనా కూడా ఎక్కువసేపు వేగకూడదు, ఫ్లేవర్ పోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 5-6 కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక ఎలైచి వేసి వేగనిచ్చి కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనిచ్చాను. తర్వాత బంగాళదుంప ముక్కలను సన్నగా తరిగి వేశాను. ఈ ప్లేస్లో క్యారెట్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి. బంగాళదుంప వేగిన తర్వాత పుదీనా పేస్ట్ వేయాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుంది వేసి పుదీనా పేస్ట్ని వేగనివ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపాలి, ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది. ఈ పేస్ట్ వేగిన తర్వాత 1.5 కప్పు వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్లో సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఈ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసి కలుపుకొని ఉడకనివ్వాలి. ఇది 40% ఉడికిన తర్వాత మూత పెట్టి 3-4 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు 60% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండాను, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే పుదీనా రైస్ రెడీ అయ్యిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.